నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో అత్యవసర హెచ్చరిక వ్యవస్థ ప్రారంభమైంది. ఇకపైన ఎటువంటి సమాచారమైనా ముందస్తుగా మీ మొబైల్స్కి వస్తుందన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలో ఏవైనా ప్రమాదాలు లేదా ముప్పు పొంచి ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు కువైట్ ప్రభుత్వం సరికొత్త స్మార్ట్ ఫోన్ టెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. ఈ మేరకు సెంటర్ ఫర్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ సిజిసి ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రాథమికంగా ఈ అలర్ట్ సిస్టమ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు హువాయి స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యాపిల్ వినియోగదారులకు కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవస్థ ద్వారా 3 రకాలుగా ప్రజలను అప్రమత్తం చేస్తారు. కువైట్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా వినండి. అత్యవసర సమయాలలో నేరుగా వాయిస్ హెచ్చరిక మీ యొక్క మొబైల్లో వినిపిస్తూ ఉంది. కువైట్లో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కానీ నేరుగా మీ యొక్క మొబైల్కు ఒక వాయిస్ మెసేజ్ అయితే వస్తుంది. ఆ యొక్క వాయిస్ మెసేజ్ మీరు వింటే కానీ ఆ యొక్క ప్రమాదం ఏంటనేది మీకు తెలుస్తూ ఉంది. రెండవది మనం చూసుకుంటే ప్రామాణిక నోటిఫికేషన్ టోన్తో కూడిన SMS సందేశం అయితే వస్తూ ఉంది. ఎటువంటి శబ్దం లేకుండా కేవలం సమాచారం మాత్రమే ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉందని చెప్పేసి వినియోగదారులు తమ యొక్క ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి తమకు నచ్చిన అలర్ట్ స్థాయిని ఎంచుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర భద్రతాపరమైన ముప్పులు సంభవించినప్పుడు ప్రజలు వెంటనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కువైట్లోని ప్రజలను హెచ్చరించాలంటే కానీ సైరన్లను మోగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపైన ఏదైనా అత్యవసర పరిస్థితులు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ యుద్ధానికి సంబంధించిన సమాచారం కానీ ఏదైనా వాతావరణానికి సంబంధించిన ప్రకృతి వైపరీత్యాలు ఉంటే కానీ వెంటనే మీ యొక్క మొబైల్కే వాయిస్ మెసేజ్ ద్వారా ఒక సందేశం వస్తుంది. తర్వాత మెసేజ్ ద్వారా ఇంకొక సందేశం వస్తుంది. మరొకసారి మీ యొక్క స్క్రీన్ పైన మనం చూసుకుంటే ఒక సిగ్నల్ మాదిరిగా ఒక హెచ్చరిక అయితే వస్తుందని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.